भैया गणपति का चलता गणपति की पट्टी सीमा रजत कुमार जी बताने का गणपति बाप्पा गणपति बाप्पा महाराज వచ్చిన 2 నిమిషాలు ఎన్నున్నా వచ్చిన ఇవి వచ్చిన అన్న కొట్టు सरस्वती इंद्राणी मह्वभूतये वरुणानी स्वस्तये सुमंगलेरियं मधुरिमां समेत पश्यता सौभाग्यमस्ते त्वायाधास्तं विपरेतना माल्यादेवी सुगन्धिनी मालत्याधिनी वयप्रभ मया हृतानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यताम् अलङ्कारार्थे अक्षरैश्च पुष्पैश्च पूजयामि मुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः मातृकलावतीनावत्यः सकुटुम्बानां सपरिवाराणां शिवगोत्रोद्भवस्य वंशोद्भवस्य मल्लेश्वरनामधेयस्य हिरोशानावत्यः मातुः भूदेवीनावत्यः सकुटुम्बानां सपरिवाराणां गोत्रोद्भवस्य पोषिट्टिनामधेयस्य सरोजानावत्यः वंशीकृष्णानामधेयस्य सपरिवाराणां क्षेमस्थैर्यधैर्यवीर्यविजयायुवारोग्यम् अहिपरिविसिद्धं धर्मार्थकाममोक्षजर्विदपुरुषार्थप्रदार्थकं श्री महागणाधि संपदि संपूर्ण कृपाकटाक्षसिद्धिद्वारा श्री महागणाधि देवतां चतुर्थ दिवस सायंकाल पूजनार्थं गर्भगणितादं निनमदनाक्षतं गणपतीश्वरं जगरिषे गणपति की नीचे రండి ఇక్కడ भगवस्वात् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न కార్యదర్శి మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో అందరికీ వాళ్ళకి చెప్పు నేను చేస్తా ఉండండి.
शिवा పైన అయిందా भाई आप स्कूल करके कब आते नया ना कि सामने అన్నకి లాస్ట్ తీసుకో కొట్టేస్తాం మామ గణపతి బప్ప మంగళమూర్తి జై శ్రీరామ్ కుమార్ గల్లి ఇక్కడ వినాయకుడికి హారతికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ గల్లి పెద్దలకు మరియు మండపం నిర్వహిస్తున్న సభ్యులకు ఇక్కడున్న అక్క చెల్లెలందరికీ మీ గణపతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంతోషమైన విషయం గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని కూర్చోబెట్టి ఏకదాటిగా హిందువులందరినీ భజనలు కార్యక్రమాలు చేసుకుంటూ సంతోషంగా గడపడం జరుగుతుంది. ఇదే సందర్భంగా మనమందరం కలిసి ఉండాలి. ఒకరికొకరికి సుఖ దుఃఖాల్లో కష్ట సుఖాల్లో మనమందరం కలిసి ఉండి ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. గణపతి బప్ప. ఈరోజు కుమార్ గల్లీలోని సార్వజనిక్ గణేష్ మండలి కమిటీ వాళ్ళు బైన్సా పట్టణ మున్నూరు సంఘం కమిటీకి ఆహ్వానించడం జరిగినది హారతికి. అదేవిధంగా ఈ గణేష్ మండలి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది. బైన్సాలో దగ్గర నాకు తెలిసి 3వ గణేష్ మండలి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టున్నందుకు. అలా ఇది ఒకటి ఏమంటే ఇలా ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు ఈ హిందువులందరూ ఐక్యం కావడానికి ఈ గణేష్ ఉత్సవాలు అనేటివి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కుమార్ గల్లీలో చూసుకుంటే ఇది ఒక కుల సంఘంలో కూడా సార్వజనిక అని పేరు చెప్పి అన్ని కులాల వాళ్ళు ఇక్కడ చేస్తున్నందుకు బాగా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా ఈ పండుగను కూడా అన్ని విధాల సంతోషంగా జరుపుకోవాలని చెప్పినారు. అందరు చెప్పినట్టు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు కుమార్ గల్లీ గణేష్. అదేవిధంగా సార్వజనిక్ కూడా చేస్తున్నారు. ఎందుకోసం ఎక్కడ మేజర్ క్యాస్ట్ మునురు కాపు ఉంటుందో అక్కడ మునురు కాపు అని చెప్పుకుంటారు, కానీ అందరికి కలుపుకొని పోతారు. కాబట్టి అందరు కలుపుకొని పోతేనే బలం ఉంటుంది. యూనిటీ మేక్స్ స్ట్రెంత్ అంటారు. కాబట్టి ఐక్యమత్యమే మహాబలం. అందరు కలిసి ఉండాలి. మళ్ళీ యువతకు ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. నిన్ననే పానగల్లిలో కూడా చెప్పడం జరిగింది. ఏమంటే యువత ఈ మధ్యలో కొంచెం డ్రగ్స్కు మళ్ళా మత్తు పానీయాలకు అలవాటు అవుతున్నారు. ఆ అలవాట్లకు దూరం కావాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మీరు ఆరోగ్యం గురించి ఆలోచించాలి. మనము శారీరకంగా దీంట్లో స్ట్రాంగ్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మనము హెల్త్కు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. జై హింద్, జై భారత్. యువత సాధారణంగా యువత ఇప్పుడు మనకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు అగ్నిపథ్ ఉన్నది, దాంట్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీటిలలో బాగా అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా కానీ జైలు కావచ్చు, వీటితో ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కుమార్ గల్లి సార్వజనిక గణేష్ మండలికి హారతికి విచ్చేసినటువంటి హిందూ ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు సార్వజనిక గల్లి కుమార్ గల్లి సభ్యులకు మరియు మా హిందూ బంధువులకి మా హిందూ ఉత్సవ కమిటీ తరఫున వారికి ఉదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మా బైన్సా గణేష్ అంటేనే భారతదేశంలోనే రెండవ గణపతి పుట్టిన బైన్సా అంటదండి, మైషా. అలా మా మైషాకు ఈ పేరుంది. ఆ మైషా నగరంలోనే
మళ్ళీ ఈ సార్వజనిక్ కుమార్ గల్లీ అంటే ఇంకా గొప్ప పేరు ఉంది. ఎందుకొరకంటే మా భైంసాలో గణేష్ స్థాపించి, గణేష్ మూర్తి మండప స్థాపించి 106 సంవత్సరాలైంది. ఆ 106 సంవత్సరాలలో ఈ గణపతి సార్వజనిక్ గణేష్ కుమార్ గల్లీ గణపతి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంటే ఈ మా భైంసా వాసులందరికీ ఈ రోజు చాలా గొప్ప విషయం. ఈ రోజు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ మండపాల వారు గణేష్ కూర్చుండ పెట్టుకుంటున్నారంటే మా భైంసాకు ఎంతో ఆదర్శం, ఎంతో నిదర్శనం. ఈ మా గణేష్ ఇక్కడ కూర్చున్నంటే మా భైంసా హిందూ బంధువులందరూ కూడా సుఖ సంతోషాలు ఉంటున్నాయి, పాడి పంటలు బాగా పండుతున్నాయి, అందరూ పిల్లా పాపలతో అందరూ చక్కగా ఉంటున్నారు. మా హిందూ కమిటీ తరఫున మేము ఒక విన్నపం చేసుకుంటున్నాం. ఏంటంటే మీరు 100 సంవత్సరాల నుంచి కూర్చున్నారంటే చాలా గొప్ప విషయం. అదే విధంగా మీరంతా ఇలానే కంటిన్యూ చేస్తూ ఇంకా మన సాంస్కృతిక కార్యక్రమాలను చాలా అభివృద్ధి పరుస్తూ ఉండాలని మా హిందూ సభ కోరుకుంటున్నా. మన గణేష్ మండపం గణపతి అని కాకుండా మీరు ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి ఎలా చేసుకున్నారో ఇదే విధంగా మనము రోజు ఒకటే సంవత్సరానికి ఒకసారి అని కాకుండా, నెల రోజులకు ఒకసారి కాకుండా, వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెల రోజులు మనం మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ, సమావేశాలు ఏర్పాటు చేస్తూ మనం ఆధ్యాత్మికంగా ఇప్పుడు మన స్వాధ్యాయ ప్రోగ్రామ్ ఉంటుంది, వారానికి ఒకసారి ఉంటుంది. అలా లేకుంటే ఇంకా మన ఆధ్యాత్మికంగా ఇంకా ఏదో గణపతి పూజలు ఉంటాయి, మళ్ళా దుర్గామాత పూజలు ఉంటాయి. ఇట్లా మనం వారానికి ఒక రోజు లేదా 15 రోజులకు ఒకసారి మనం పెట్టుకుంటే మనం అందరం కూడా కలిసినట్టు ఉంటది. మన అందరి సుఖ దుఃఖాలు కూడా తెలుసుకుంటూ ఉంటది. మన భగవంతుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉంటది. అందుకొరకు మనము ప్రతి వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి పెట్టుకుంటే మనం అందరము బాగుంటామని మా హిందూ సంఘం తరఫున నేను విన్నపిస్తున్నాను. అదే విధంగా ఇంకొక విషయము, మన భారతదేశంలో ఒక చట్టం వచ్చింది, ఏదంటే వక్ఫ్ బోర్డు గురించి చట్టము. ఆ వక్ఫ్ బోర్డు చట్టంను మనం ఒక లింక్, మనకు వాట్సాప్ లో ఒక లింక్ వస్తున్నది. ఆ లింక్ ద్వారా మనము దాన్ని ఓపెన్ చేసి మనము సెండ్ గా మెసేజ్ పంపిస్తే మనకు ఆ విధాన్ని కూడా మన భారతదేశ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని కూడా మన హిందూ బంధువులందరి తరఫున కూడా నేను ఒక విన్నపం చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కుమారగల్లి సార్వజనిక గణేష్ మండలి వారికి, అధ్యక్షులకు మరియు సభ్యులందరికీ నాకు ఉదాహరణ చేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై గణేష్. ఇంకా కుమారగల్లి మండలి సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా అందరినీ పిలిచి ఇక్కడికి ఆహ్వానించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి పండుగ ఏదైనా ఉన్నదంటే అది గణేష్ ఉత్సవాలు. గణేష్ ఉత్సవాలు 1893 సంవత్సరంలో ప్రారంభమైతే మొదటి గణపతి పుణేలో, రెండవ గణపతి ఔరంగాబాద్ లో, మూడవ గణేష్ కుబేర్లో స్థాపించడం జరిగింది. అయితే ఆ తర్వాత 1907 సంవత్సరంలో బాలగంగాధర తిలక్ గారు బైంసాకు వచ్చి ఇక్కడి నుంచి కుబేర్కు వెళ్లి అక్కడ గణేష్ ను స్థాపించడం జరిగింది. అయితే భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి పండుగలో మనం 3వ స్థానంలో ఉన్నందుకు మనమందరం ఆనందించాలి, వారి యొక్క ప్రయత్నానికి అభినందించాలి. అదే మాదిరిగా 1919 సంవత్సరంలో మొట్టమొదటి గణేష్ మన బైంసాలో బ్రాహ్మణ్ గల్లీలో కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత 1921లో హత్తి గణేష్ కూర్చోబెట్టడం జరిగింది. 3వ గణేష్ మీదే కావచ్చు. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను ఈ కార్యక్రమం